బైబిల్‌లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! బట్ ఆ బైబిల్ క్యారెక్టర్స్‌ని మనం రియల్ లైఫ్‌లో ఎప్పుడు చూడలేదు. సో, ఒకవేళ మన పిల్లలే అలాంటి బైబిల్ క్యారెక్టర్స్ లాగా డ్రెస్ అయ్యి, కాస్ట్యూమ్ వేసుకొని ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. అండ్ వాళ్ళు ఇట్లా వాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ క్యారెక్టరో గెస్ చేయండి. ఐయామ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. సో, ఈ టైంని వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. రంగురంగుల అంగీ వేసుకున్న జోసెఫ్. నా అన్నలు నన్ను ద్వేషించి ఐగుప్తుకు బానిసగా అమ్మివేశారు, కానీ దేవుడు నన్ను ఐగుప్తుకు ప్రధానమంత్రి చేశాడు. నేను జోసెఫ్. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడైన మోసెస్. భయపడుకుడి, యెహోవా మీకు లేడు కలుగజేయ రక్షణలు, మీరు ఊరకలిల చుట్టి చూడుడి లేలు మోసే. రాణి అయిన ఎస్తేర్. నేను రాజు వద్దకు వెళ్ళినను, నశించెదను. దేవుని చేత సృష్టించబడిన ఆదాము అవ్వ. వీళ్ళు దేవుడు తినవద్దన్న పండు తిని పాపం చేస్తారు. చూసారా, ఇంకా పండు తింటూనే ఉన్నారు. మోయాబు దేశంకు చెందిన ఒక విధవరాలు. ఈమె తన అత్తైన నయోమిని విడువక, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్పి ఇజ్రాయెల్ దేవుని అందు విశ్వాసం ఉంచిన గనురాలు. దేవుని హృదయానుసారుడైన దావీదు. నేను ఫిలిష్తీయుడైన గొల్యాతుని చంపి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప జయం ఇచ్చిన వీరుడను. షేబా దేశపు రాణి. నేను సొల్మోన్ గురించి తెలుసుకొని ఆయన ఘనతని చూడడానికి చాలా దూరదేశం నుంచి వచ్చాను. నేను షేబా దేశపు రాణి. ప్రవక్తి అయిన దెబోరా. దేవుడు తన ప్రజలకు మార్గనిర్దేశం చేసేందుకు నన్ను చేతనండు. జీసస్ని చాలా ప్రేమించిన మార్తా. తనకు ఉన్నది కొంచెమైనను జీసస్కి ఇచ్చిన బాలుడు. నేను జీసస్కి 2 ఫిషెస్ ఇచ్చాను, ఇంకా 5 బన్స్ ఇచ్చాను. జీసస్ దానికి బ్లెస్ చేశాడు. జీసస్ తర్వాత నన్ను బ్లెస్ చేసి 5000 నంబర్స్కి ఇచ్చాడు. దేవుని శిష్యుడైన పేతురు. నేను యేసుక్రీస్తు ప్రభు దేవుడని బొమ్మారు చెప్పాను. నా పేరు పీటర్. పౌలుగా మారిన సౌలు. నాకు చాలును. ఒకసారి ఈ చిన్న పిల్లల కోసం గట్టి క్లాస్ కొట్టేద్దామా? మీకు ఎక్కువ ఏ క్యారెక్టర్ నచ్చింది? ఆదమ్ అవ్వ నచ్చారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.